భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జెండాను ఆవిష్కరించి ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తూ సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయికి వరకు సేవాభావంతో పనిచేయాలని రమేష్ కోరారు. భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల నాయకులందరికీ భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గంభీరావుపేట మండల శాఖ తరఫున గంభీరావుపేట పట్టణ కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందరో కార్యకర్తల నాయకుల ఆత్మ బలిదానంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీగా అవతరించి నేడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు కూడా గర్వించదగ్గ నాయకుడిగా ఎదుగుతూ ఉన్నాడు. అది కేవలం భారతీయ జనతా పార్టీగా సాధ్యమవుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో కూడా తెలంగాణలో అధికారాన్ని చేపట్టే విధంగా మేమందరం కూడా సాయశక్తిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ 46వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకప్పుడు జనసంఘం నుంచి 1980లో భారతీయ జనతా పార్టీగా ఎదిగిన ఈ పార్టీ 2 పార్లమెంట్ సభ్యులతో ఉన్న పార్లమెంట్లో అడుగుపెట్టిన పార్టీ ఈరోజు ఎక్కువ పార్లమెంటు స్థానాలు చేస్తూ 3 సార్లు అధికారం దేశంలోనే ఉంది. ప్రపంచంలోనే గర్వించదగ్గ పార్టీ కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తప్పకుండా అధికారంలోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు ఇస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గంభీరావుపేట మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులందరికీ పేరున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి యావత్ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 1980లో జనసంఘం నుంచి ప్రస్థానం మొదలై మరి అలా ఢిల్లీ నుంచి మొదలుకొని ప్రతి గల్లీలో ఉన్నటువంటి ఇంటింటికి చేరినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు తేడా ఏంటంటే మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఏదైతే